అమలాపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. పోలీసులు అడ్డుకున్నా ఏమాత్రం వెనకాడకుండా గేట్లు దాటి కలెక్టరేట్లోకి దూసుకువెళ్లారు. రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ ను విస్మరించి తల్లికి వందనం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అడిగితే కేసులు బనాయించే స్థాయికి చేరిందన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానంగా రెండు అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మేము 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రతి ఏటా, అంటే మొత్తంగా 5 సంవత్సరాలకే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేదా ప్రతి నెల 3,000 రూపాయల కింద నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆనాడు వారు మాట ఇవ్వడం జరిగింది. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేతికి వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకుని ₹1 అంటే ₹1 కూడా వారికి నిరుద్యోగ భృతి విడుదల చేయకుండా, ఉద్యోగాలు కల్పించకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం కళ్ళబొల్లు కబుర్లు చెప్పి ఈరోజు మరి అందరం వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెనలు కానీ, అలాగనే ఏదైతే విద్యార్థులు ఉన్నారో అరాకొరగా తల్లికి వందనం అనేటువంటి స్కీమును కూడా నీరు గార్చేటువంటి పరిస్థితి. ఎందుచేతనంటే ఈవేళ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మరి వారికి కూడా తల్లికి వందనం అలాగనే అమ్మఒడి అనేది కార్యక్రమాన్ని వారికి వేయడం జరిగింది. అలాగనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు కూడా ఈ యొక్క అమ్మకి వందనం అనేటువంటి అదే అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం వారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈవేళ తల్లికి వందనానికి ఈవేళ సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, అలాగనే ఆశా వర్కర్లకు కానీ, అట్లాగనే అంగన్వాడీ వర్కర్లకు కానీ ఎవరికీ కూడా మరి ఈ యొక్క స్కీము వర్తించదని కొన్ని ఆంక్షలు పెట్టి వారిని